మార్గాన్ని వదిలిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. ఆ చెడు మార్గము మనం ఎప్పుడు వదిలిపెడదామంటే దేవుని వాక్యము ద్వారా ఆ చెడును మనలో నుండి తీసివేస్తాం. ఆ చెడుని మనలో నుండి ఎప్పుడైతే తీసివేస్తామో మన ప్రాణాన్ని మనము కాపాడుకునే వారిగా మనం ఉంటాం. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని ప్రాణమును ఏ విధంగా కాపాడుకోవాలి, ఇది ముఖ్యమైనటువంటి వాక్యము. జాగ్రత్తగా మీరు వినండి. ప్రాణమును ఏ విధంగా కాపాడుకోవాలి? మన ప్రాణాన్ని మనము దేవుని వాక్యము ద్వారా మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినానికి మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? 6 రోజులలో జరగనటువంటి పనులు, మనం అవమానాలు పడ్డటువంటి జరగనటువంటి కార్యాలు, అవన్నీ మనం ఏం చేయాలి? 7వ రోజు దేవుని మందిరానికి వచ్చి నా ప్రభు అయిన యేసుకు మనం అప్పగించాలి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? విశ్రాంతి దినగా అనగా ఏంటిది? అందుకనే 6 రోజులు పనిచేసి 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో. ఎందుకు? నీ బాధలు ఏవైనా ఉంటే నువ్వు వచ్చి ఇదిగో దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకొని మొరబెట్టినప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. పని లేక కొంతమంది ఏం చేస్తారంటే అన్నము తినకుండా కురిగిపోతారు. అప్పుడు ఎఫెక్ట్ వచ్చేస్తుంది ప్రాణానికి. అనేకమైనటువంటి బాధలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే ఆ ప్రాణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే దేవుని వాక్యము ద్వారా ఆ ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం. చదువుతారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల పుస్తకము 19వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 16వ వచనం నాన్న. సామెతల పుస్తకం. వినండి. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. వచ్చును కాదు, చచ్చును. మళ్ళీ రిపీట్ చేయండి నా మాట, చక్కగా రిపీట్ చేయి. మళ్ళీ ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. వీడు చచ్చిపోతాడు. తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఉన్నటువంటి వాడు చచ్చిపోతాడు. తన ప్రాణాన్ని మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి. మన ప్రాణానికి ఏది హానికరమో దాన్ని వదిలిపెట్టాలి. మన ప్రాణానికి ఏది ఇబ్బంది కాదో దాన్ని తీసివేయాలి. మన ప్రాణానికి ఇష్టం లేనిది దాన్ని తీసివేయాలి. ప్రాణము కాపాడుకోవటానికి ఇప్పుడు బండ్ల మీద వెళ్ళేవారు ఏం చేస్తున్నాడు? హెల్మెట్ పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటారా? పెట్టుకోవట్లేదా? అది ఎందుకు హెల్మెట్? నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికే. వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు నువ్వేం చేస్తావు? గొడుగో లేకపోతే ముసుకో ఏదో వేసుకొని వెళ్తావు. ఎందుకో? నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి. అందుకనే దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మన ఆజ్ఞను అనుసారంగా మనము నడుచుకోవాలి. ఆ ఆజ్ఞను గైకొనకుండా ఎప్పుడైతే పాటించకుండా నువ్వు ఉంటావో నీవు మాత్రము ఖచ్చితంగా ప్రాణాన్ని కాపాడుకోలేక దినము దినము కృంగిపోయి నీవు మరణం పాలవుతావని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే జాగ్రత్తగా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో వారు మాత్రము సజీవులుగా దేవుని ఎదుట నిలబడతారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆజ్ఞ విషయంలో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను నమ్మి
తన హృదయములో పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే ఆ ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుంటావో ఖచ్చితంగా దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా నేను కాపాడుతాడు దేవుడు. అంతే. చెప్పిన మాట ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట నువ్వు విని ఆ విధంగా నేను నడుచుకుంటాను ప్రభా అని ఎప్పుడైతే ఒప్పందం చేసుకుంటావు నువ్వెక్కడ ఉండి నువ్వు కాపాడబడతావు. దాన్ని నిర్లక్ష్యం చేసి అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రాణానికి హాని తెచ్చుకుంటావు. అందుకని నా దేవుడు చెప్తున్నాను, ప్రాణాన్ని ఏ విధంగా కాపాడాలంటే మొట్టమొదట దేవుని వాక్యము అనుసరించి మనం నడవాలి. ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడిస్తే ఖచ్చితంగా మనం కాపాడబడతాము. మన కుటుంబాన్ని దినము దినము ఆశీర్వాదములోనికి తీసుకొని వెళ్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు వింటావో ఆ వాక్యము తన హృదయంలో ఉంటుందో ఏదైనా హానికరము చేయాలని నువ్వు వెళ్ళినప్పుడు ఆ వాక్యము నిన్ను తట్టేస్తుంది. ఆ వాక్యం తట్టేసి అయ్యో బాబు నీ ప్రాణానికి హాని చేసుకోవద్దని దేవుడే నీతో మాట్లాడతాడు. అందుకనే దేవుని వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వాక్యము ఎప్పుడైతే నువ్వు వింటావో నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే తన ప్రవర్తన విషయములు అజాగ్రత్తగా ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు ప్రభును అంగీకరించి నువ్వు ఆయనతో బ్రతుకుతున్నటువంటి నీవు ఏదో నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టి. ఎవరైతే నిద్రపోతున్నారో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? పోండి నిద్రపోండి. అయితే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో మన ప్రాణాన్ని మనము దక్కించుకోలేము, మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేము. ఎప్పుడైతే జాగ్రత్త వహించి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావో నిన్ను దేవుడు ఆశీర్వదించటము దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని అజాగ్రత్తగా మనం ఉండకూడదు. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ ద్వితీయ ఉపదేశ కాండములో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునంట ఆ వాక్యాన్ని విని అత్తుకోవాలట. చక్కగా దేవుడు చెప్తున్నాడు. ద్వితీయ ఉపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం చదివి అక్కడ ఆగుతావా నాన్న? ద్వితీయ ఉపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటన ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు అక్కడ చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచాను, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచాను. జాగ్రత్తగా వినండి ఆ మాట. మీరు దేవుడు ఏమి ఇచ్చాడంట మనకు? జీవాన్ని, నువ్వు బ్రతికేదానికి, నీ ప్రాణం పోసేదానికి దేవుడు చక్కగా ఇచ్చాడు. మరణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదం కూడా దేవుడు ఇచ్చాడు, శాపం కూడా దేవుడు ఇచ్చాడు. వీటికి అన్నిటికీ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీ ప్రాణాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే వీటిలో ఏ విధంగా నువ్వు అనుసరించి నువ్వు నడుచుకుంటావో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఆయనకు వ్యతిరేకం చేస్తావా? అందుకనే భూమిని ఆకాశాన్ని సాక్షిగా ఉంచాడు.
మరణాన్ని నేనే చేశాను, శాపాన్ని నేనే చేశాను, ఆశీర్వాదాన్ని నేనే చేశాను, అన్ని నేనే చేశాను, ఇదిగో సాక్షులుగా ఉంచాను. అయితే ఇప్పుడు నీవు ఏ విధంగా నడుచుకుంటామనేది భూమిని ఆకాశాన్ని సాక్షులుగా దేవుడు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 20వ వచనంలో ఉంది, చక్కగా వినండి. ఆ 20వ వచనం చదువునాను ఒకసారి. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశమును మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును మీరు బ్రతకాలని కోరుకోవాలని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో. అప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసినటువంటి ఆ దేశములో నివసించినట్లు నేను చేశాను. అయితే ఇప్పుడు దీర్ఘాయుస్సు అంటే నువ్వు ఎప్పటికీ బ్రతుకుతున్నట్టునే మూలమై ఉన్నటువంటి నీ దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకొని నడుచుకునే వారిగా ఉంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. దేవుడు చెప్తున్నటువంటి మాట. నేను అప్పట్లో వాగ్దానం చేశాను, వాగ్దాన ప్రకారంగా మిమ్ములను అక్కడికి పంపించాను. వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి పితరులను ఆ విధంగా వాగ్దానం చేసి నడిపించాడే దేవుడు. మరి నీ ఇంట్లో ఆశీర్వాదం లేకుండా దేవుడు చేస్తాడా? నీ ఇంట్లో జబ్బు కలగజేస్తాడా? నీ ఇంట్లో అనారోగ్యం తీసుకొస్తాడా? నీకు పనులు లేకుండా చేస్తాడా? నీ బాధను తొలగించకుండా ఉంటాడా? అందుకనే దేవుడు చెప్తున్నది ఏమిటంటే, దేవుడు నన్ను ప్రేమించండి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో అవన్నీ పక్కకు పెట్టి నన్ను ప్రేమించండి, నా వాక్యాన్ని గైకొని ఆ వాక్యాన్ని విని నన్ను హత్తుకోనండి. మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ ప్రాణాలను నేను కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఎవరినో హత్తుకోవటం కాదు, మీరు నన్ను హత్తుకోమని దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అక్కడక్కడ ఎవరెవరిని హత్తుకొని ప్రేమిస్తున్నావో, ఎవరెవరిని మాయమాటలు చెప్తుంటే వాళ్ళ దగ్గరికి అలా మాటలు విని లోబడిపోయావో వాటినన్నిటిని తీసివేసి నా ప్రభు చెప్తున్నాడు, వాటినన్నిటిని పక్కకు పెట్టి మీరు నన్ను హత్తుకోనండి. అప్పుడు మీరు మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు. మీరు జీవితములో ఇదిగో దీర్ఘ ఆయుస్సుగా మీరు బ్రతుకుతారు, జీవములో మీరు ఉంటారని నా దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే దేవుని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని వినండి, ఇదిగో ఆయన హత్తుకోండి. మిమ్మలను జీవములోనికి నా దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడూ ప్రాణ అపాయాన్ని దేవుడు మీ దగ్గరికి రానియడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కీర్తనాల పుస్తకంలో ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రార్థన మనం ఒకసారి విందాము. కీర్తనాల పుస్తకము 119వ కీర్తన 11వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం విందాం. నీ ఎదుట 119వ కీర్తన, మీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసావా? వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది దేవుని వాక్యాన్ని చెప్తుంటే ఆ వాక్యాన్ని వినరు, కొంతమంది నిద్రలోనికి వెళ్ళిపోతారు. వాక్యం అయిపోయిన తర్వాత
119వ కీర్తన 119 ఎన్నో వచనం నాన్న? 119 11వ వచనంలో చక్కగా మాట్లాడుతాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అందుకనే నువ్వు పాపములో పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో పడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో పడుతుందో నువ్వు పాపము జోలికి వెళ్ళవు. పాపము నీ దగ్గరికి రాదు. అసలు దేవుని వాక్యము నీ హృదయంలో పడాలి. అప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు వాక్యము చేత కాపాడుకుంటావు. చెడు మార్గంలో వెళ్ళవు, చెడు పద్ధతిలో వెళ్ళవు, నీ జీవితాన్ని మార్చుకుంటావు. అందుకనే నీవు దేవుని వాక్యము ద్వారా ఇదిగో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే దేవుని వాక్యము ద్వారా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించడం ద్వారా మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఏంటంట అమ్మా చెప్పండి? పరిశుద్ధ జీవితము జీవించడం ద్వారా ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. పరిశుద్ధ జీవితము మనము జీవించాలి, అప్పుడు మనం ప్రాణాన్ని కాపాడుకుంటాము. చదువుతారా? సామెతల పుస్తకము 14వ అధ్యాయము 27వ వచనం. 14:27 నాన్న. అట్టి వారి పిల్లలకు 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవునికి భయభక్తులు కలిగి జీవించడమే పరిశుద్ధత. దేవుని దగ్గర నీకు భయము భక్తి లేకపోతే పరిశుద్ధం లేనటువంటి వాడివే. ఈ రోజులలో కొంతమంది సేవకుని కూడా లెక్క చేయట్లేదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సేవకుడు కుర్చీ మీద కూర్చుంటే మంచం మీద కూర్చుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. స్టేజ్ పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతున్నాయి, జ్ఞానం పెరుగుతుంది. దేవుడు బిడ్డలారా, జాగ్రత్తగా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్న ఆ మాట మళ్ళీ రిపీట్ చేయి ఆ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. కిందికి మాట. అది మరణ వశములో నుండి విడిపించును. ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాడు. ఆ భయభక్తుల చేత మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా మరణ వశములో నుండి ఇదిగో ఆ వాక్యము, ఆ దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకనే దేవుని ఏ విధంగా నువ్వు గౌరవిస్తున్నావో దైవజనుడు కూడా ఆ విధంగా గౌరవించటము నువ్వు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దైవజనుడు ఇండలకు విషయం వచ్చినా మీతో మాట్లాడినా, ఒకవేళ దైవజనుడు మంచిగా మాట్లాడి నెమ్మరంగా మాట్లాడినా కూడా మీరు మంచాల మీద కూర్చోకుండా, కుర్చీల మీద కూర్చోకుండా మీరు కొంచెం విలువ ఇస్తే దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడి మీ కార్యాలను చేయటం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సాతాను లేపుతాడు. సాతానుడు ఏదో ఒక రకంగా నిన్ను పైకి లేపేస్తాడు. అది ఎందుకు లేపుతాడో తెలుసా? నిన్ను పడగొట్టడానికి, సత్యములో నుండి నేను తప్పించడానికి వాడు లేపుతా ఉంటాడు. లేపి నిన్నేం చేస్తాడంటే పడగొడతాడు. అప్పుడు సత్యమైనటువంటి భక్తి పోతుంది. నీ జీవితాన్ని మార్చుకోలేవు, నీ స్థితిని మార్చుకోలేవు, నీ కుటుంబాన్ని మార్చుకోలేవు, నీ స్థితి గతులన్నీ తారుమారైపోతుంది. వాడేం చేస్తాడో తెలుసా? తర్వాత చూసి నవ్వటం ప్రారంభిస్తాడు. అందుకనే నా ప్రభు అంటున్నాడు, నీవు
పరిశుద్ధతలోనే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ పరిశుద్ధత నువ్వు నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధతలో నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ కుటుంబాన్ని, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కీర్తనల పుస్తకములో 18వ అధ్యాయములో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట విందాం. కీర్తనల పుస్తకము 18వ అధ్యాయము, కీర్తనల పుస్తకము 18వ అధ్యాయము 4వ వచనం నాన్న. మరణ ఆ మరణ పాశములు నన్ను మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను భక్తిహీనుల వరద భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. చాలు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను చదువుతున్నాను విన. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనుల వరద. అంటే వర్షం పడినప్పుడు వరద వస్తుందా అమ్మా? వర్షం పడినప్పుడు వరద వస్తుందా? అక్కడ మాట భక్తిహీనుల వరద పొర్లు వల్ల నా మీద పడి బెదిరింపగలను. అయితే ఆయన అక్కడ ఇవన్నీ తాకిడీలు నాకు వచ్చినా కూడా నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను కానీ భక్తిహీనులుగా నేను ఉండట్లేనంటున్నాడు ఆయన. అక్కడ ఆ 6వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట 6వ వచనం చదువు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చెను. ఆయన చెవులలో పడిపోయింది. ఎందుకంటే భక్తిహీనులు వరద మాదిరిగా అతన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే ఈ భక్తుడు ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరంలోనికి వెళ్ళాడట. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టడం, ప్రార్థించడం మొదలు పెట్టాడు ఆయన. అందుకనే భక్తిహీనులు ఏదో ఒక రకంగా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ప్రాణాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు మంచి మంచి జోళ్ళే చెప్తాడు, మంచి మంచి మాటలే చెప్తాడు. నీకు ఒక్కొక్కసారి ఆశ చూపించవచ్చు. పనులకు వెళ్ళినప్పుడు కానీ, ఉద్యోగం కాడికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రయాణమై బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక రకంగా అడు చెడు చేసేటట్టు మంచి కూడా చేస్తాడు. అంతే దేవుడు మొట్టమొదటి మాటలు ఏమైనా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆ జాగ్రత్తను వహించాలి. మళ్ళీ రెండవదిగా నువ్వు పరిశుద్ధతను పాటించాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో ఖచ్చితంగా భక్తిహీనులలోనికి నువ్వు వెళ్ళవు. వాడు ఎంత వరద మాదిరిగా నిన్ను చెడగొట్టాలని, నిన్ను కొట్టకపోవాలని, నీ ప్రాణం లేకుండా చేయాలని వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే సజీవుడైన యేసు, ఆ యేసు నన్ను పరిశుద్ధత కలిగి జీవించాడని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను తన హృదయంలో నువ్వు పెట్టుకోవాలి. ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు మారు మనసు పొందుతావో, ఎప్పుడు బాప్తిసం తీసుకుంటావో, నీవు నీతిమంతులుగా మార్చబడ్డావు. పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తున్నావు. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి నీవు నీలో భక్తిహీనత ఇక అవపడవు. అతడు కోరుకున్నది అదే. అయ్యా, నేను నిన్ను అంగీకరించాను, నీ బాప్తిసం చేత నేను కడగబడ్డాను, నీతిమంతులుగా నేను మార్చబడ్డాను. ఇదిగో భక్తిహీనులు వరద వల్ల నా మీదకు వచ్చి అనేకమైనటువంటి ఆటంకాలు పెడుతున్నారయ్యా, నేను మాత్రము పరిశుద్ధతను నేను పోగొట్టుకోనయ్యా. యేసయ్యా, నువ్వు నా కార్యం చెయ్యని ప్రార్థిస్తుండగానే ఆ ప్రార్థనను బట్టి దేవుడు అక్కడ ఆయన మొర విని ఆయన సన్నిధిలో ఇదిగో ఆ చెవులు చొచ్చాయంట. ఆ ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎంతనే అంగీకరించాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఏమైనా బాధ వస్తే, ఇబ్బందులు వస్తే నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకోవటం కాదు దేవుని బిడ్డలారా. మీరు వెంటనే దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో ఆ ప్రార్థనను బట్టి దేవుడు నీకు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు.
ఆయన ఎక్కడికి వచ్చాడు బాధ కలిగినప్పుడు? ఇంట్లో ఉన్నాడా? చెప్పండి చెప్పండి, ఇంట్లో ఉన్నాడా? తలుపులు పెట్టుకున్నాడా ఇంట్లో? ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి ఆయన మొర పెట్టుకున్నాడు. ఆ మొర నా దేవుడు విని ఆయనకి ఏది కావాలనో అది దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ బాధ ఎప్పుడు వచ్చిందంటే సౌలు దావీదును చంపాలని సకల ప్రయత్నం చేశాడు. సకల ప్రయత్నం చేస్తారు. చదువుతారా ఆ మాట చదువుతారా? అప్పుడు ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. 1 సామెయేలు పుస్తకం 23వ అధ్యాయము 14వ వచనములో చదివి నాకు వినిపిస్తారా నాన్న? 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎదుట జీవు అను అరణ్యములో ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి స్తోత్రం చెప్తారా సురా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారు. సౌలు పలు ప్రయత్నం చేస్తున్నాడు, ఏ విధము చేతనైనా సరే ఈ దావీదును చంపేయాలని. ఈ దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడంటే జీపు అనే అరణ్యంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ దావీదు ఉన్నాడని సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు ఎట్టి పరిస్థితిలో ఇతని ప్రాణం తీయాలి, ఇతని ఏ విధము చేతనైనా వీడు చంపాలి, వీడు ఉండకూడదు, వీడు ఉంటే నా రాజ్యం పోతుంది అని చెప్పి, నా సింహాసనం పోతుందని చెప్పి వాడు ఏదో ఒక రకంగా చంపేయాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రార్థనను బట్టి నా దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దావీదు పరిశుద్ధత కలిగి అటువంటి వాడు, భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వాడు, దేవుడంటే భయమో భక్తి ఆ ప్రకారంగా జీవిస్తున్నటువంటి దావీదును దేవుడు శత్రువు చేతికి అప్పగించలేదు. ఆ కింది వచనం చదివినాను, 15వ వచనం. తన ప్రాణమును తీటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. 16వ వచనం కూడా చదువుతున్నాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు అని చెప్పాడు. ఒకటి, నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహాయకరిగిన అవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఈ యోనాతాను ఎవరో తెలుసా? సౌలు కుమారుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, ఆ సౌలు కుమారుడు. సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలనేమో సౌలు, కానీ సౌలు కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదును బ్రతికించాలనేమో సౌలు కుమారుడు. ఇక్కడ ఏ విధంగా జరిగిందంటే ఇతనిలో ఉన్నటువంటి భయభక్తులు పరిశుద్ధత కలిగి చేస్తున్నటువంటి ప్రార్థన. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవరి ప్రార్థన ఇది? అమ్మా చెప్పు యాసమా, ఎవరి ప్రార్థన ఇది? ఈ ప్రార్థన ఎవరు చేశారు? అమ్మా చెప్పండి, ఎవరు చేశారు ఈ ప్రార్థన? చెప్పండి, ఎవరు చేస్తున్నారు ప్రార్థన? అయ్యా దావీదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యం వినాలి. మీరు కూరు పట్ల పోవటం కాదు, దేవుని వాక్యము మీ హృదయంలో
చెందినప్పుడే నీలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా తన కుమారుని ద్వారానే దేవుడు ఏం చేశాడో తెలుసా? తప్పించాడు. ఆయన బలపరిచాడు. అయ్యా నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను అని సెలవిచ్చాడు. అందుకనే శత్రువు ఎంత పైకి లేస్తున్నా కూడా దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధత నువ్వు పోగొట్టుకోవద్దు. పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పరిశుద్ధత కలిగి ఉంటారు, ఆ సమయంలోనే పడిపోతారు. ఆ సమయంలో పడిపోయి ఏం చేస్తాడు సాతానుడు? తాగుళ్ళు పెడతాడు, సిగరెట్లు పెడతాడు, బీడీలలో పెడతాడు, డ్రగ్స్ లో పెడతాడు. ఇంకేమంటారు? డ్రగ్స్ కాకపోతే ఇంకేమంటారు? ఇంకేదా గంజాయి. వాడు ఏదో ఒక రకంగా వాడుకుంటాడు. అందుకనే నీ పరిశుద్ధత నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీవు ఆయనను దుఃఖపెట్టకూడదు. అదే పరిశుద్ధతలో నువ్వు ఉండాలి. ఆయన రక్తం చేత నిన్ను కడిగినటువంటి దేవుడు, నీతిమంతుడిగా మార్చినటువంటి దేవుణ్ణి నువ్వు దుఃఖపెడితే ఎలా? చెప్తున్నాడు కదా, భక్తిహీనులు వరద వలె నన్ను లేపినా కూడా నే పరిశుద్ధతను పోగొట్టుకున్నాయా అని దేవుని మందిరంలో కన్నీరు కాచినప్పుడు, ఎప్పుడైతే శత్రువు చంపాలని ప్రయత్నం చేశాడు, ఆ శత్రువులో ఉన్నటువంటి కుమారుని ద్వారానే దావీదుని దేవుడు రక్షించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుచేతనంటే దేవునితో ఆయన నిర్ణయం చేసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని బట్టి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డారా, మనము పరిశుద్ధత కలిగి మనము జీవిస్తే మన ప్రాణాన్ని మనం ఖచ్చితంగా మనము కాపాడుకుంటాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా యేసుక్రీస్తునందు నిలకడగా ఉండటం ద్వారా మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. కొంతమంది నిలకడగా ఉండరు. కొంతమంది ఏం చేస్తారు? మంచి తెలిసిన వాళ్ళని, అక్క 100 రూపాయలు ఇవ్వాలంటే ఏం చేస్తారంటే ఇదే సందని పోయి ఏం చేస్తారు? వేసేస్తారు. ఏంటిది? ఇదే సందు, మళ్ళీ దొరకదు. అన్నా 100 రూపాయలు పంపి అన్నా, నాకు పని ఉందన్నా. వాళ్ళు ఏం చేస్తాడు? అరే పిల్లలకి ఏమన్నా ఆకలి కొన్నారు, పెట్రోల్ లేదు, పాపం ఎంతో బాధపడుతున్నాడని ఏం చేస్తున్నారు? కొట్టేస్తారు. ఈ కొట్టేస్తే ఏం చేస్తాడు? ఇదే సందు, ఇదే సందు. పాపం వాళ్ళు చేసేది కాదు, వీళ్ళు ఉన్నటువంటి సాతానుడు భక్తిహీనులు ఏం చేస్తారంటే వరద వల్ల పంచి ఉన్నారు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే దాన్ని కనుక్కోలేకపోయాడు. అందుకనే దేవుని బిడ్డలారా, 2 చేతులది జోడించి చెప్తున్నాను, భక్తిహీనుని నువ్వు ఖచ్చితంగా కనిపెట్టాలి. వాడు ఏదో ఒక రకంగా నీ ప్రాణానికి హాని చేస్తాడు. వాడు ఏదో ఒక రకంగా నిన్ను నిలవకుండా చేస్తాడు. అందుకనే నీవు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు. నీలో ఉన్నటువంటి సాతానుని దేవుడు పారగొడతాడు. ఇప్పుడు ఇదిగో సౌలు ఏదో ప్రయత్నం చేశాడు, దావీదును ప్రాణాలు తీయాలని. దేవుడు ఏం చేశాడు? తప్పించాడు అంతే. అతనికి ఇంత కూడా తావివ్వలేదు, దేవుడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన కుమారుని ద్వారానే ఇదిగో అతన్ని విడిపించి ఒక రాజుగా దేవుడు స్థిరపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మనకు ముఖ్యమైనటువంటిది. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. అయితే కొంతమందికి నిలకడ ఉండదు. మనం నిలకడ కలిగి మనం జీవిస్తే మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, వాక్యం తలుగుతుంది. తలిగినప్పుడు నువ్వేం చేయాలి? కోపపడాలనా? నువ్వేం చేయాలి?
వాక్యం తగిలినప్పుడు నువ్వేం చేయాలి? రమేష్, వాక్యం తగిలినప్పుడు నువ్వేం చేయాలి? వింటావు. విని ఏం చేస్తావు? ఆలోచించుకొని ఏం చేస్తావు? స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకే నేను దేవుని బిడ్డలారా, నిలకడ ఉండాలి. మనం నిలకడ లేకపోతే మనం పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. ఆ నిలకడ ఎప్పుడైతే ఉంటుందో మనం స్థిరముగా గట్టిగా నిలబడతాం. ఇప్పుడు గోడ ఉంది, ఆ గోడకు ఒక మేకును కొట్టాలంటే మనము గట్టిగా కొట్టాలి. తారు కొట్టామనుకో అది కింద పడిపోద్ది. ఏమంటే గట్టిగా కొట్టామంటే మనం పీకినా కూడా ఇక రాదు. అందుకనే మన ప్రాణము కూడా దేవుని అంగీకరించినప్పుడు నిలకడగా ఉండాలి. నిలకడగా ఏ విధంగా? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైనటువంటి పోరాటాలు కూడా వస్తాయి. వచ్చినంత మాత్రాన నిలకడ లేకుండా ఏదో ఆలోచన బట్టి దాంట్లో నువ్వు ప్రయాణం అయి వెళ్ళిపోయావనుకో, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేక వీధిలో పడేటట్టుగా నువ్వు చేసుకుంటావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదువుతారా? ఆ వాక్య భాగంలోనికి మనం వద్దాము. ఆ వాక్య భాగంలోనికి వద్దాం. మత్తాయి సువార్తలకు రండి. మొట్టమొదట తల్లి మత్తాయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తాయి సువార్త 16వ అధ్యాయం. నాన్న, మత్తాయి సువార్త 16వ అధ్యాయము, బైబిల్ తీసి పెట్టుకోండి. 16వ అధ్యాయము 26వ వచనం. నాన్న, 26వ వచనం. ఒక మనుషుడు, వినండి ఇప్పుడు జాగ్రత్త. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగానేమి చేయగలడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఇక చక్కగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అయ్యా వినండి, బాగా సంపాదిస్తావు, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఫాయిదా ఉంటుందా? సంపాదించింది ఎందుకు? వినండి, సంపాదించింది దేనికే? అందుకేనా పోగొట్టుకోవటానికి? అందుకనే నువ్వు అజాగ్రత్తలో ఉన్నావు. జాగ్రత్త కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు మొట్టమొదట కాపాడుకునే వారిగా ఉండాలి. ఆ ప్రాణాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటామంటే నిలకడ కలిగి. వస్తాయి, అనేకమైనటువంటి పోరాటాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన నాకు డబ్బు ఉంది, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఇక్కడ అక్కడ అన్ని తిరిగినా కూడా ఫాయిదా ఉండదు. నువ్వు పోగొట్టుకుంటే ఏం ఫలితమో? పెట్టి లక్షలు పెట్టి ఏం ప్రయోజనమో? ఫలితమే లేదా? సంపాదిస్తీవి, అన్ని పెడితివి, నువ్వు పోతివి, ఏం ప్రయోజనము? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు మొట్టమొదట నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. ఏ విధంగా కాపాడుకోవాలి? నిలకడగా నువ్వు దేవుని ఎదుట ఉండి దేవునితో అనుబంధం కలిగి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. అదే చాలిక, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ప్రాణాన్ని ఎక్కడా దేవుడు పోనీయడు. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది చెప్పలేండి. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్నప్పుడు మరి దేవుడు మన ప్రాణాన్ని పోగొడతాడా? పోగొడుతున్నాడంటే భక్తిహీనులో ఉంటే తప్ప. భక్తి కలిగి ఉంటే మన ప్రాణాన్ని ఎప్పుడు పోగొట్టాడు దేవుడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అక్కడ మొట్టమొదటి ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు కదా, శాపం ఇచ్చాను, ఆశీర్వాదం ఇచ్చాను, ఇంకా విన్న వాళ్ళు చెప్పండి, మరణం ఇచ్చాను, అన్ని ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంట? భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడట. ఓ మనుషులు మీరు చెప్పరు కానీ వాటిని సాక్ష్యం చెప్పాడు. అవి నాకు చెప్తాయి.
భూమి ఆకాశము సాక్ష్యం చెప్తాయి. మీరు చెప్పరు, లోపల ఉన్నాయి మీరు చెప్పరు. మీరు ఎవరికి చెప్తారో తెలుసా? భక్తిహీనులకు బాగా చెప్పేస్తారు. ఎందుకంటే లోతుకెళ్ళి అడుగుతున్నాడు, ఇది నిజమా కాదయ్యా, ఇది నిజమా, ఇది కాదు, అవును లేదమ్మా నాకు తెలుసు నిజమే, అవునయ్యా అంటారు. అప్పుడు అదే భక్తి కలిగినటువంటి వారికి చెప్పమంటే చెప్పలేరు, నమ్మేస్తాను. అందుకనే ఈరోజు నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ప్రాణము ముఖ్యం. ఈ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దేవుని ద్వారా నిలకడగా ఉండి ఆయనతో అనుబంధం కలిగి నువ్వు ఉంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యోహాను సువార్తలో చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నాయన 10వ అధ్యాయము 27వ వచనం యోహాను సువార్తలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట అమ్మా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. అంటే దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు ఎలాంటి వారని ఎవరికి తెలుసుంటది? చెప్పరేంది అమ్మా? ఎవరికి తెలుసుంటది అమ్మా? మనుషులకేమో మకాలను చూసి చెప్తారు. దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయములో లోతైనది ఆయన చూస్తాడు. హృదయ అంతరంగాన్ని తెచ్చి చూస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఒక్కసారి మళ్ళీ అదే మాట రిపీట్ చేయండి. నాన్న ఒకసారి రిపీట్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి చక్కని మాటలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. కిందికి వచ్చేసి అట్లా అదే మాట. నేను వాటికి నిత్య జీవం ప్రాణాన్ని కాపాడుతాను కనుక అవి ఎప్పటికీ నశించవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అస్సలు వానికి చేత కాదు, వాడు రావటానికి చేత కాదు. అనారోగ్యమా నీకు చేత కాదు, మంత్రమా నీకు చేత కాదు, దయ్యమా నీకు చేత కాదు. ఎందుకో తెలుసా? నా ప్రభును అంగీకరించి బ్రతుకుతున్నటువంటి నీ గురించి నా దేవునికి తెలుసు. నీవు ఆయన మాట వింటావు. ఏదన్నా బాధ కలిగినప్పుడు నిలకడగా నిలబడి ఆయనకు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు. కాబట్టి నీకు ఏ హాని కూడా దేవుడు జరగదు. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. అందుకనే దేవుడు అక్కడ గొర్రెల ద్వారా మనుషులను పోలుస్తున్నాడు. అక్కడ ఇవి నా గొర్రెలు, నా మాట వింటాయి, నన్ను అంగీకరించి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, నా రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నటువంటి వాళ్ళు, నీతిమంతులుగా మార్చబడినటువంటి వాళ్ళు, నేను ఏది చెప్పితే అదే విని అనుసారంగా నడుచుకుంటానని ప్రభు చెప్తున్నటువంటి మాటలు అవి. అందుకనే ఎక్కడెక్కడైతే బాప్తిజం తీసుకొని దేవునికి నువ్వు తప్పిపోయావో వెంటనే ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెంటనే నీ మనసు మార్చుకొని యేసయ్య గుర్తుపడుతున్నాడు. ఏమన్నట్టు? నా గొర్రెలు, నా మనసులు, నా సంఘము నా మాట వింటుంది. ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. మరి నీవు దేవుని మీద ఎందుకు ప్రేమ లేదు? దేవునికి నువ్వు ఎందుకు మాటినట్లేదు? ఈరోజు సమస్యలు ఆగిపోతున్నాయంటే, ఈరోజు పనులు జరగట్లేదంటే, ఈరోజు అనారోగ్యాలు వస్తున్నాయంటే, నీ బాధ తొలగిపోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు అంతే. ఇక నుంచి నా ప్రభు నిన్ను గుర్తుపట్టాడు. నువ్వు నా మనిషివని, నన్ను అంగీకరించిందని, నన్ను వెంబడిస్తుందని దేవుడు నిన్ను గుర్తుపట్టాడు. ఇక నుంచి ఆ ప్రకారంగా నువ్వు నడుచుకో. యేసయ్యతో నిలకడగా ఉండి నువ్వు నడుచుకో. ఆయన నీ కార్యం చేయటం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఖచ్చితంగా ఆ ప్రకారంగా
నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని కాపాడి ఆయన ఉన్న చోట్ల నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక్క మాట చదువుతా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నాన్న యేసు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవ్వరు కూడా వెళ్ళలేదు. యేసయ్యను కాదని, తండ్రి దగ్గర కుమారుని కాదని ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. దేవుని కాదనకుండా ఎవరు చేరలేదు. అందుకనే సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే. అందుకనే నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు పోరు. మొట్టమొదట నేను చెప్పినటువంటి మాటలు వినండి. నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి. నేను నా తండ్రి దగ్గరికి ఎట్లా వెళ్ళానో మీరు కూడా నాతో పాటు నా తండ్రి దగ్గరికి వస్తారని దేవుడు చెప్తున్నటువంటి మాట. అప్పుడు నీ ప్రాణము పోదు. నీ ప్రాణము యుగ యుగాలు ఎప్పటికీ పరలోక రాజ్యములో యేసయ్య దగ్గర యుగ యుగాలు ఎప్పుడు నువ్వు బ్రతికే ఉంటావు. నీ జీవమే ప్రాణం పోదిక. అందుకనే యేసయ్యతో అనుబంధము కలిగి నిలకడ కలిగి మనం జీవించాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని దగ్గర మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం. ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, మనం కాపాడబడతాం. చివరిగా ఒక మాట, 1 యోహానుకు రాసిన పత్రిక 1 యోహానుకు రాసిన పత్రిక చివరి మాట 5వ అధ్యాయము 11వ వచనం చదివి అక్కడనే ఆపుకోండి నాన్న. ఆ సాక్ష్యం ఏమనగా వినండి, అక్కడ సాక్ష్యం చెప్తున్నాను. 1 యోహాను సువార్తలో 5వ అధ్యాయము 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కిందికి ఒక మాట చదువునా. దేవుని కుమారుడు అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు అతడు జీవము లేనివాడు. కుమారుని ఎందుకు అంగీకరించాలని కొంతమందికి ఆలోచన వస్తుంది. అయితే దేవుడై ఉండి తన పోలిక చొప్పున కుమారుని పంపించాడు. మరి కుమారుడు వచ్చి ఈ భూమి మీద మనకు సువార్త ప్రకటించినప్పుడు మరి ఆయన మాట వినాలా, మరి ఎవరి మాట వినాలి మనం? అమ్మ చెప్పండి, ఎవరి మాట వినాలి? కుమారుని మాట వినాలా, ఎవరి మాట వినాలి? కుమారుని మాట వినాలి. ఆ కుమారుని మాట ఎప్పుడైతే వింటామో అక్కడ తండ్రి సంతోషపడతాడు. ఇదిగో నిన్ను తండ్రి ఇద్దరిని ఆయన ఉన్న చోట్లో నీ ప్రాణాన్ని కాపాడి యుగ యుగాలు నువ్వు బ్రతికేటట్టుగా, ఆయనతో ఉండేటట్టుగా, ఆయన మహిమలో ఉండేటట్టుగా, ఆయనతో జీవించేటట్టుగా, ఆయనతో నువ్వు అనుకున్నది జరిపించేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుడు చెప్తున్నటువంటి ప్రాణమును ఏ విధంగా కాపాడుకోవాలంటే మొట్టమొదటి ఏమన్నాడు దేవుడు? దేవుని వాక్యము ద్వారా. రెండవది ఏమన్నాడు? పరిశుద్ధత. మూడవది ఏమన్నాడు? నిలకడగా. ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో